భరత మహాశయులకు విజ్ఞప్తి సినిమా మాత్రం ఇందాకనే చూశాను. మూవీ మాత్రం చాలా బాగుంది. ఒక వేరే లెవెల్ యాక్టింగ్. అసలు మాస్ ఈస్ బ్యాక్. చాలా బాగుంది మూవీ. ఒక లెవెల్లో ఉంది. యాక్టింగ్ అయితే అదిరిపోయింది. సాంగ్స్, హీరోయిన్స్ అండ్ రొమాంటిక్ కానీ అసలు ఒక లెవెల్లో చూపించారు యాక్టింగ్. అసలు ఫైట్స్ కానీ ఒక లెవెల్లో ఉన్నాయి. లాస్ట్ టైం ఒక సినిమా ఫ్లాప్ అయింది అన్నారు కదా, ఈ సినిమా రవితేజ గారు ఎట్టు కొట్టారు. కంగ్రాచులేషన్స్, సూపర్ డూపర్ హిట్. సో నా వరకు అయితే అన్న రవితేజ గారి సినిమా అయితే మాత్రం నా వరకు అయితే సూపర్ అన్న. అంటే కిషోర్ తిరుమల గారు ఆ డైరెక్షన్ అయితే మాత్రం చాలా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా హెవీ కామెడీ ఉంటుంది. సునీల్ గారు కావచ్చు, సత్య గారు కామెడీ కావచ్చు, అంతా బాగా నవ్వుకుంటాం. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేటి కంటే కామెడీ అండ్ ఎమోషన్ మిక్స్ చేసి క్లైమాక్స్ వరకు మనకి ఏం జరుగుతుందో తెలియకన్నా దాంట్లో ఒక సస్పెన్స్ని బిల్డ్ చేస్తూ చాలా కామెడీగా పండించారు. ఇంకా హీరోయిన్ల కోసం మాట్లాడుకుంటే చాలా గ్లామరస్గా కనిపించారు. అంటే ఒక వింటేజ్ రవితేజ యాటిట్యూడ్ అండ్ డైలాగ్స్, ఆ స్టోరీ లైన్ అయితే మాకు పరిచయం చేశారనమాట. సో ఓవరాల్గా భక్తమచలకు విజ్ఞప్తి సినిమా అయితే మాత్రం ఫ్యామిలీస్కి పండగకి సరైన సినిమా అన్న. అసలైన స్టోరీ, అసలైన సినిమా అంటే రవితేజ గారిది. చాలా మంది కమెడియన్స్ ఉన్నా ఒక్కొక్క టైంలో చాలా నవ్విస్తారు. సో ఫుల్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట. అసలైన సంక్రాంతి సినిమా అన్నమాట. ఇంకా కిషోర్ గారి తిరుమల రూపంలో ఈయనకి హిట్ వచ్చింది అనుకోవచ్చు, కంబ్యాక్ అనమాట. చాలా ధమాకా తర్వాత మళ్ళీ హిట్ లేదు, బట్ ఈ సినిమా హిట్ వచ్చింది. సో ఓవరాల్ నా వరకు చూసుకుంటే పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్, అందరూ వచ్చి చూడొచ్చు. థ్యాంక్ యూ. మాకు భక్త మహాశయులకు విజ్ఞప్తి అంటే పెళ్లి కాదు నాలాంటి వాళ్ళకి, అబ్బాయిలకి విజ్ఞప్తి, సినిమాకి రండి, ఎంజాయ్ చేయండి అని చెప్పి. చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇద్దరిని పెట్టిండి అమ్మాయిలని, సూపర్ ఎంజాయ్ సినిమా, ఎక్కడ బోర్ లేదు. ఇప్పుడు చూపులతో గుచ్చి చంపగే మేరా అప్పుడు ఉంది కదా స్టార్టింగ్ సినిమా. ఆ తర్వాత విక్రమార్కుడు, ఆ తర్వాత మెల్లమెల్లగా పైకి పోయినాడు, మెల్లమెల్లగా కిందికి వచ్చాడు, మళ్ళీ అప్పెత్తున్నాడు. ఇది తొలిమెట్టు. మళ్ళీ అప్పు ఎక్కడానికి మనకి కరెక్ట్ అయిన సినిమా పడితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈయన కొట్టే మొగోడు లేడన్న. మంచి హీరో కానీ మంచి కథ దొరుకుతలేదు.